Welcome to Speed Study. Please subscribe to my channel. దీంట్లో మనం భారతీయ సాంస్కృతిక, సాంఘిక, మత, రాజకీయ చైతన్యం దీనిపై మన క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు ఫర్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్కే కానీ సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్కే కానీ సెంట్రల్లో ఉన్నటువంటి ఎస్ఎస్సి సిజిఎల్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ కూడా మనం ఈ వీడియోలో నుంచి క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా స్టేట్ లెవెల్లో ఉన్న ఆల్ ఎగ్జామ్స్ ఏ విధంగా క్వశ్చన్స్ రావచ్చు. ముందుగా భారతీయ సాంస్కృతిక పునర్జీవ పితామహుడిగా ఎవరిని పేర్కొంటాం? రాజా రామ్మోహన్ రాయ్ గారిని భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవ పితామహునిగా పేర్కొంటాం. రాజా రామ్మోహన్ రాయ్ కృషితో విలియం బెంటిక్ సతీ సహగమన నిషేధ చట్టం ఎప్పుడు చేశారు? 1829 డిసెంబర్ 4న విలియం బెంటిక్ సతీ సహగమన నిషేధ చట్టాన్ని తీసుకొచ్చాడు. మన దీంట్లో ఈ ఒక్క క్వశ్చన్లో మనకు రెండు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎవరు సతీ సహగమన నిషేధాన్ని ప్రవేశపెట్టారు? రాజా రామ్మోహన్ రాయ్. ఎవరు చట్టం చేశారు? విలియం బెంటిక్. ఎప్పుడు? డిసెంబర్ 4, 1829. రాజా రామ్మోహన్ రాయ్కి రాజా అనే బిరుదుని ఇచ్చింది ఎవరు? రాజా అనే బిరుదునిచ్చి తన పెన్షన్ కోసం ఇంగ్లాండ్కు రాయబారిగా పంపిన మొఘల్ చక్రవర్తి ఎవరు? అక్బర్ II. రామ్మోహన్ రాయ్ గారికి రాజా అనే బిరుదు అంటే రాజా రామ్మోహన్ రాయ్ గారికి రాజా అనే బిరుదునిచ్చింది అక్బర్ II. నెక్స్ట్, భారతీయులు స్థాపించి భారతీయులు నిర్వహించి భారతీయుల సంపాదకత్వంలో వెలువడిన మొదటి పత్రిక సంవాద కౌముది. సంవాద కౌముది మొత్తం భారతీయులతో నడిపిన మొదటి పత్రిక సంవాద కౌముది. తత్వరంజని తత్వబోధిని సంస్థాపకుడు. తత్వరంజని తత్వబోధిని తత్వం దేవేంద్రనాథ్ ఠాగూర్. 1829లో బ్రహ్మ సమాజంగా మారిన ఆత్మీయ సభను రామ్మోహన్ రాయ్ గారు ఎప్పుడు స్థాపించారు? 1815. 1815లో ఆత్మీయ సభ అంటే మొదగాల ఆత్మీయ సభగా దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ఆత్మీయ సభ 1829లో బ్రహ్మ సమాజంగా మారింది. బ్రహ్మ సమాజంలోని వివిధ శాఖలు, ఆ శాఖలను స్థాపించిన వారిని కింద జతలు ఇవ్వడం జరిగింది. దాంట్లో కరెక్ట్ ఏది? ఆది బ్రహ్మ సమాజం దేవేంద్రనాథ్ ఠాగూర్ కరెక్టే. భారతీయ బ్రహ్మ సమాజం కేశవ చంద్రసేన్ కరెక్టే. సాధారణ బ్రహ్మ సమాజం ఆనంద మోహన్ బోస్. సో ఆల్ ఆర్ కరెక్ట్. పశ్చిమ భారత సాంస్కృతిక పునరుజ్జీవన పితామహునిగా ఎవరిని పిలుస్తారు? పశ్చిమ భారత సాంస్కృతిక పునరుజ్జీవ పితామహుడు మహాదేవ గోవింద్ రనాడే. మహాదేవ గోవింద్ రనాడే. దైవారాధన, సమాజ సంస్కరణ ముఖ్య లక్ష్యాలుగా 1867లో స్థాపించిన సంస్థ ఏది? ప్రార్థనా సమాజం 1800లో ఏర్పడడం జరిగింది. 1867లో ఏర్పడడం జరిగింది. దీని ముఖ్య లక్ష్యం దైవారాధన, సమాజ సంస్కరణ. కింది ఇచ్చిన వాటిని జతపరచండి. మనకి ఎగ్జామ్లో ఈ విధంగా ఇస్తాడు. వేద సమాజం ఎవరు అంటే శ్రీధర్లు నాయుడు. సత్యశోధక సమాజం జ్యోతిబా పూలే. దివ్యజ్ఞాన సమాజం బావట్లస్కి కర్నల్ ఓల్కాట్. ఆర్య సమాజం దయానంద సరస్వతి. దేవ సమాజం శివనారాయణ అగ్నిహోత్రి. నెక్స్ట్, హిందూ సనాతన ధర్మాన్ని తీవ్రంగా విమర్శించి లోకహితవాదిగా పేరు పొందిన వ్యక్తి ఎవరు? గోపాల్ హరదేశ్ముఖ్. గోపాల హరదేశ్ముఖ్ హిందూ సనాతన ధర్మాన్ని తీవ్రంగా విమర్శించి లోకహితవాదిగా పేరు పొందాడు. వివేకానంద స్థాపించిన పత్రికలు ఏవి? ఉద్బోధన స్థాపించాడు, ప్రబుద్ధ భారత్ స్థాపించాడు. 2. దయానంద సరస్వతి రచించిన గ్రంథం ఏది? కింద 4 ఆప్షన్స్లో ఏది? సత్యార్థ ప్రకాశిక. సత్యార్థ ప్రకాశిక
వేదవ్యాస భూమిక 3 రచించాడు. ఆన్సర్ ఆల్. మ్యాచ్ దిస్ ఫాలోయింగ్. సోషల్ సర్వీస్ లీగ్ ఎన్ఎం జోషి. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా గోపాలకృష్ణ గోఖలే. రాధాస్వామి సత్యంగ్ శివదయాల్ సాహెబ్. డెక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ జీజీ అగర్కర్ రనడే. సేవా సమితి హృదయనాథ్ కుంజ్రు. ఇంపార్టెంట్, మనకి ఈ ఒక్క దాంట్లో 5 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 5 డిఫరెంట్గా చేయొచ్చు. మ్యాచ్ ద ఫాలోయింగ్ కింద ఇస్తే మొత్తం 6 క్వశ్చన్స్. క్రైస్తవ మత ప్రభావం లేని ఆంగ్ల విద్యను అందించడానికి ఉద్దేశించిన దయానంద ఆంగ్లో వేదిక్ విద్యాసంస్థల స్థాపనలో ప్రముఖ పాత్ర వహించింది ఎవరు? లాల్ హన్స్రాజ్. క్రైస్తవ మత ప్రభావం లేని ఇంగ్లీష్ విద్యను అంటే ఆంగ్ల విద్యను అందించడానికి ఉద్దేశించిన దయానంద ఆంగ్లో వేదిక్ విద్యాసంస్థలు. మనకి ఇక్కడ ఏ విధంగా అడగవచ్చు అంటే క్రైస్తవ మత ప్రభావం లేని ఆంగ్ల విద్యను అందించడానికి ఉద్దేశించిన విద్యాసంస్థలు ఏవి? దయానంద ఆంగ్లో వేదిక్ విద్యాసంస్థలు. దీంట్లో ముఖ్య పాత్ర పోషించింది ఎవరు? లాలా హన్స్రాజ్. మద్రాసు మహాజన సభను ఎవరు స్థాపించారు? దాంట్లో జి సుబ్రహ్మణ్య అయ్యర్ ఉన్నాడు, ఎం వీర రాఘవాచారి ఉన్నారు, ఆనందాచార్యులు ఉన్నారు. సో ఆల్ అందరూ. మ్యాచ్ దిస్ ఫాలోయింగ్. గులాంగిరి ఎవరు రచించారు? గులాంగిరి జ్యోతిబా పూలే. గిఫ్ట్ టు మోనోథీస్ట్ రాజారాం మోహన్ రాయ్. ధర్మ వివేచన దాదోబా పాండురంగ్. ఎథీస్ట్ కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్ ఎంజి రనడే. బ్రహ్మోధర్మ దేవేంద్రనాథ్ ఠాగూర్. హిందూ మహాసభ వివిధ దశల్లోని సరైన దాన్ని గుర్తించండి. పంజాబ్ హిందూ కాన్ఫరెన్స్ 1909లో జరిగింది, కరెక్టే. సర్వదేశిక్ హిందూ సభ 1915లో జరిగింది. అఖిల భారత హిందూ మహాసభ 1921లో జరిగింది. ప్రముఖ ఉద్యమాలు దాన్ని స్థాపించిన వాటిని సరైన క్రమంలో గుర్తించండి. శుద్ధి ఉద్యమం ఆర్య సమాజం స్థాపించింది. యంగ్ బెంగాల్ ఉద్యమం హెన్రీ డిరాజియా స్థాపించాడు. అరవిపుర ఉద్యమం శ్రీ నారాయణ గురు. ఆత్మగౌరవ ఉద్యమం పెరియార్ రామస్వామి నాయకర్. రఖునమయి మజ్దహుస్న్ సభ ఏ మత సంస్కరణ కోసం ప్రయత్నించింది? పార్షీ మత సంస్కరణ కోసం. ప్రముఖ పత్రికలు స్థాపకులు సరైన జత గుర్తించండి. మిరాత్ ఉల్ అక్బర్ రాజా రామ్మోహన్ రాయ్, కరెక్టే. రస్ట్ గుఫ్తార్ దాదాబాయి నౌరోజీ. కుడి అరసు పెరియార్ రామస్వామి, అన్నీ కరెక్టే. సాంఘికంగా బహిష్కరణకు గురైన స్త్రీలు వితంతువుల సంక్షేమానికి సేవా సదన్ను 1885లో స్థాపించిన వ్యక్తి ఎవరు? సేవా సదన్ 1885 స్థాపించింది బెహరాంజీ ఎం మలబారి. రూపం లేని దేవుడిని ఆరాధించడమే లక్ష్యంగా విగ్రహారాధనను వ్యతిరేకిస్తూ నిరహంకారి ఉద్యమాన్ని స్థాపించింది ఎవరు? బాబా దయల్ దాస్. బ్రాహ్మణ వ్యతిరేకతతో ప్రజామిత్ర మండలి అనే సంస్థను స్థాపించింది ఎవరు? సిఆర్ రెడ్డి. 1873లో అమృత్సర్లో సింగ్ సభను స్థాపించింది ఎవరు? ఠాగూర్ సింగ్, జియాన్ సింగ్. ఎవరి కృషితో 1856లో డల్హౌసీ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు హిందూ వితంత పునర్వివాహ చట్టం చేశారు? ఈశ్వర చంద్ర విద్యాసాగర్ కృషితో 1856లో డల్హౌసీ హిందూ వితంతు పునర్వివాహ చట్టాన్ని చేశారు. వితంతు విద్యను ప్రోత్సహించడానికి పూణేలో శారదా సదన్ను స్థాపించింది ఎవరు? పండిత్ రమాబాయి. మొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని డికే కార్వే ఎప్పుడు స్థాపించారు? 1916లో స్థాపించడం జరిగింది. మన దీంట్లో 2 విధాలుగా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది ఎవరు? డికే కార్వే. ఎప్పుడు? 1916లో. కింది మహిళా సంస్థలను వాటికి స్థాపకులను జత చేయండి. భారత్ స్త్రీ మండలి సరళాదేవి చదవరాణి. ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్ దొరతి జినరాజదాస. ఆర్య మహిళా సభ పండిత రమాబాయి.
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్ మెహ్రీబాయ్ టాటా. ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్షన్ మార్గరెట్ కజిన్స్. కింది ఇస్లాం సంస్కరణల ఉద్యమాలలో వాటి స్థాపకులను జత చేయండి. టిటుమీర్ ఉద్యమం మీర్ నిహర్ అలీ. టిటుమీర్ ఉద్యమం మీర్ నిహర్ అలీ. ఫరా ఈద్ ఉద్యమం హజీ షరహయత్ ఉల్లా. అలీగర్ ఉద్యమం సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ఇది ఇంపార్టెంట్, మనకి ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా వస్తుంది. అలీగర్ ఉద్యమంపై ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చన్ ఇది. వహాబీ ఉద్యమం సయ్యద్ అహ్మద్ రాయ్బర్ అలీ. ఇది కూడా ఇంపార్టెంట్. దియోబంద్ ఉద్యమం కాసిం ననోతావి రషీద్ అహ్మద్ గంగోహి. అంటరాని వర్గాల దేవాలయ ప్రవేశ బిల్లును కేంద్ర శాసనసభలో ప్రవేశపెట్టింది ఎవరు? రంగా అయ్యర్. మొదటి మహిళా శాసనసభ్యురాలు మద్రాస్ అసెంబ్లీలో నియమితులైన వారు ఎవరు? ముత్తు లక్ష్మీరెడ్డి. మొదటి మహిళా శాసనసభ్యురాలు ముత్తు లక్ష్మీరెడ్డి. ఏ శాసనసభలో? మద్రాస్ అసెంబ్లీలో. బ్రాహ్మణేతరుల అభివృద్ధి కోసం స్థాపించిన సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ ఏ పార్టీగా మారింది? జస్టిస్ పార్టీగా. మానవులకు మతం వద్దు, కులం వద్దు, దేవుడు వద్దు అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు? సదరన్నన్ అయ్యప్పన్. మానవాళికి ఒకే మతం, ఒకే కులం, ఒకే దేవుడు అని నినాదించింది ఎవరు? శ్రీ నారాయణ గురు. ఇండియన్ నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్ స్థాపకుడు రఘునాథరావు, ఎంజి రానడే. ఇద్దరు. క్రైస్తవ హిందూ సిద్ధాంతాల ఆధారంగా సమాజ మత సంస్కరణలకు ప్రయత్నించి క్రీస్తును ఆదర్శ మానవునిగా పేర్కొన్న ప్రముఖ సంస్కర్త ఎవరు? కేశవ చంద్రసేన్. క్రీస్తుని ఆదర్శ మానవుగా పేర్కొన్నది ఎవరు? కేశవ చంద్రసేన్. ఆంగ్ల విద్యను అభ్యసించిన మొదటి తరం యువతను సోక్రటీస్ మాదిరి ప్రభావితం చేసిన వ్యక్తిగా ఎవరిని పేర్కొంటారు? హెన్రీ డి రాజియో. బానిసత్వాన్ని 1843లో నిర్మూలించిన గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ లియోన్ బరో. 1920లో బాంబేలో జరిగిన ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు? లాలా లజపత్ రాయ్. 1920లో బాంబేలో జరిగిన ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ సమావేశం లాలా లజపత్ రాయ్. వేదాలకు మరలిపొండి అని నినాదించింది దయానంద సరస్వతి. భారతదేశంలో దివ్యజ్ఞాన సమాజ వ్యాప్తికి కృషి చేసింది ఎవరు? అన్బీసెంట్. కింది మ్యాచ్ ద ఫాలోయింగ్. లార్డ్ హోల్డర్ సొసైటీ ద్వారకానాథ్ ఠాకూర్. బ్రిటిష్ ఇండియా సొసైటీ విలియం ఆడమ్స్. లండన్ ఇండియా సొసైటీ ఈస్ట్ ఇండియా అసోసియేషన్ దాదాబాయి నౌరోజీ. నేషనల్ ఇండియన్ అసోసియేషన్ మేరీ కార్పెంటర్. ఇండియన్ అసోసియేషన్ ఆనంద్ మోహన్ బోస్ ఎన్ఎస్ఎస్ బెనర్జీ. ఇవి మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. ఇందులో నుంచి మనకు ఎగ్జామ్లో ఖచ్చితంగా 2 or 3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్పీడ్ స్టడీ ఫర్ మోర్ అప్డేట్స్ రిగార్డింగ్ గ్రూప్స్ అండ్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్. మనం పంచాయతీ సెక్రటరీకే కానీ విఆర్ఓ విఆర్ఏలకే కానీ దానికి సంబంధించిన సిలబస్ను నేను డైలీ టాపిక్ వైజ్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ను నాకు మెసేజ్ చేయొచ్చు. కామెంట్ బాక్స్లో పెడితే దాన్ని చూసి నాకు కుదిరితే నేను ఆ టాపిక్పై క్లాస్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.